నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. టీడీపీ సీనియర్ నాయకులు సంగం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర 30 వసంతాల రాజకీయ ప్రస్థానం వేడుకలు రింగ్ రోడ్లో ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, అభిమానులు ఆయనకి అభినందనలు తెలియజేశారు. మాజీ మంత్రి ధూళిపాల వీరయ్య చౌదరి ఆశయ సాధన కోసం ఆయన తనయుడు ధూళిపాల నరేంద్ర కుమార్ రాజకీయాలకు వచ్చారని, ఆయన నీతి నిజాయితీతో మచ్చలేని రాజకీయ జీవితాన్ని సాగిస్తున్నారని మంత్రి కింజవరపు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. గుంటూరులో శుక్రవారం రాత్రి పొన్నూరు ఎమ్మెల్యే సంగం డైరీ చైర్మన్ నరేంద్ర కుమార్ 30 సంవత్సరాల రాజకీయ ప్రజా ప్రస్థానం అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. సభకు రాష్ట్ర మైనారిటీ నాయకులు షేక్ యాసిన్ అధ్యక్షత వహించారు. అచ్చెన్నాయుడు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ 2019లో దుర్మార్గుడి పాలనలో నరేంద్ర కుమార్ జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. మంచి వ్యక్తిగా, కల్మషం లేని నాయకుడిగా ఆయన పేరు పొందారని అన్నారు. ఆయన తండ్రి వీరయ్య చౌదరి ఒక లెజెండ్ అని, ఆయన అడుగుజాడల్లోనే నరేంద్ర నడుస్తున్నారన్నారు. టీడీపీకి ఆయన జీవితాన్ని అంకితం చేశారని ఆయన కొనియాడారు. తండ్రి కల నెరవేర్చేందుకు రాజకీయాల్లో ఉంటూనే కోవిడ్ సమయంలో డీవీసీ హాస్పిటల్ ద్వారా ఎన్నో సేవలందించారన్నారు. గుంటూరు ఛానల్ సాధించేందుకు నరేంద్ర కృషి చేశారన్నారు. ఆయన జీవితం తనకు ఆదర్శమన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారు పిలుపు మేరకు రాజకీయాల్లో అతి తక్కువ వయసులో వచ్చి శాసనసభ్యుడిగా గెలిచినటువంటి వ్యక్తి ధూళిపాల నరేంద్ర కుమార్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు ఒక అవకాశం వచ్చింది. ధూళిపాల నరేంద్ర కుమారు తండ్రి పదవుల మీద రాజకీయాల్లోకి రాలేదు, తండ్రి ఆస్తుల మీద రాజకీయాలు రాలేదు. తండ్రి ప్రజలకు చేసినటువంటి సేవలు కొనసాగించాలని రాజకీయాల్లోకి వచ్చాడు. కాబట్టి రాజకీయంగా నియోజకవర్గాన్ని, ఈ జిల్లాని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి తన వంతు సహకారం అందిస్తున్నటువంటి సీనియర్ నేత, అనుభవం కలిగినటువంటి వ్యక్తి సోదరుడు నరేంద్ర కుమార్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఈ 30 సంవత్సరాలలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్షంలో పనిచేసినటువంటి అనుభవం నాకు, ప్రతిపక్షంతో పాటు అధికార పక్షంలో పనిచేసినటువంటి అలవాటు నరేంద్రకి ఉంది. ప్రభుత్వంలో నరేంద్ర గారు గెలిచిన 2 సార్లు అధికారంలోకి వచ్చింది, పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సార్లు నేను లేకపోవడం అనేటువంటిది తో ఆ ఎక్స్పీరియన్స్లో తేడా ఉంది. ఈరోజు నా మనసులో అయితే ఖచ్చితంగా మా సహచరుడిగా ఉండలేకపోయాడే నా మిత్రుడు అనేటువంటి బాధ అయితే నాకుంది. వాస్తవంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మా టీంలో అందరం ఏదో ఒక స్థాయిలో ఒక్కొక్క మెట్టుని, రాజకీయాల్లో అదేదో గొప్పని కాదు, లేకపోతే మాకున్నటువంటి విలువ తగ్గుతుంది అనేటువంటిది కాదు, ప్రజల గుండెల్లో స్థానం ఉండడమే మాకు ముఖ్యమైనటువంటి లక్ష్యంతో మేమందరం కూడా పనిచేసాం. రాజకీయాల్లో మేము చేసేటువంటి పనులతోటే ప్రజల స్థానాలు ఉండాలనుకున్నాం. కాకపోతే రాజకీయాల్లోకి ఉన్నప్పుడు ఒక గుర్తింపు, గౌరవం ఉండాలనేటువంటి ఆలోచన, తపన ఉంటుంది. అది ఉంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళకి, మన ప్రాంతానికి మరింత ఎక్కువ చేయొచ్చు అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఇవాళ రాజకీయాల్లో ఈ స్థాయి ఉన్నాము అని అంటే మీ అందరి ప్రేమ నరేంద్ర గారికి ఉండడం, మా నియోజకవర్గంలో వాళ్ళు మా పట్ల నిలబడ్డం, ఒకరి కోసం ఒకరు అనేటువంటి విధానంలో సాగినటువంటి మా ప్రయాణమే ఈరోజు మాకు రాజకీయంగా ఈ స్థాయికి ఎదగడానికి మాకు ఉపయోగపడింది తప్ప వేరే ఏం కాదు. 30 వసంతాలు, కానీ ఈరోజు కూడా రాజకీయంలో 30 ఏళ్ళ కుర్రవాడిలాగా ఎప్పుడు కూడా మా అందరికంటే కూడా చురుగ్గా ఉంటూ, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చిన్న సమస్య వచ్చినా కూడా తప్పకుండా వెన్నుదన్నుగా నేను ఉంటానని చెప్పి రాజకీయ ప్రస్థానం మొత్తం కూడా పార్టీకి కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి, తప్పకుండా పొన్నూరు ప్రజలకి సేవ చేస్తూ ఈ జీవితం గడపాలి అని తపనతో నిరంతరం పనిచేస్తూ 2009లో మేము రాజకీయంలోకి వచ్చినప్పుడు మమ్మల్ని కూడా వేలు పట్టుకుని నడిపించి ఇట్లా కాదురా అట్లా అని చెప్పి దారి చూపే గొప్ప వ్యక్తి నరేంద్ర కుమార్ గారు. దాని తర్వాత 14 నుంచి మేము గెలవడంలో కూడా కీలకంగా మాకు కూడా ఎన్నో సలహాలు, సూచనలు ఇస్తూ ఈరోజు మేము ఈ స్థాయికి వచ్చామంటే ఇలాంటి గొప్ప మనుషులు ఒక సలహాలు తీసుకోబట్టి. ఖచ్చితంగా 1 కాదు 2 కాదు, ఆయన జీవితం ఆదర్శం అన్నమాట. నేను ఆయనది
ట్విట్టర్ ఫాలో అవుతూ ఉంటాను ఎప్పుడు. ఫస్ట్ ఆయన సైకిల్ ఎక్కి ఒక ఊరు సైకిల్ యాత్ర చేశారు. నువ్వు దొక్కిన తర్వాత సైకిల్ నేను 17 రోజులు దాదాపు 260 కిలోమీటర్లు దొక్కా నిన్ను చూసిన తర్వాత. ఆయన దొక్కాడు, ఆయన దొక్కింది కానీ నేను ఎందుకు దొక్కకూడదని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కంటిన్యూగా చూసిన తర్వాత నేను దాదాపు 250 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు 17 రోజులు సైకిల్ యాత్ర చేశాను చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు. 1 కాదు 2 కాదు, మా అన్న ఏ కార్యక్రమాలు చేస్తా చూసి ఆయన 25 సంవత్సరాలు రాజకీయం చేశాడు కాబట్టి దాని వెనక నేను కూడా నడవాలనే దానికోసం నేను కూడా కంటిన్యూగా 5 సార్లు గెలిచాను ఆయనలాగే. ఉన్నతంగా ఇంకా ఎక్కువ రోజులు ప్రజాసేవలో ఉండాలి, ఇంకా మంచి ఉన్నతమైన పదవులకు రావాలని, మరెన్నో ఇంకా పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. వీరయ్య చౌదరి గారితో మంచి సత్సంబంధాలు ఉండే. ఎప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నా, ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పటికీ కూడా ఆయన నన్ను బాగా అభిమానించేటువంటి వ్యక్తి. అందుకనే మొట్టమొదట నరేంద్ర కుమార్ గారు శాసనసభ్యుడై అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆ రోజు కూడా ఇదే విషయం చెప్పాను. నేను వీరయ్య చౌదరి గారితో నాకు మంచి సత్సంబంధాలు ఉండేవి. ఆ రోజున నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నా. ఆయన పోలీస్ స్టేషన్స్లో ఎప్పుడు కన్నాలక్ష్మి ఆయన ఏ విషయం చెప్పినా కూడా మీరు చేయమని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అదే కాకుండా నేను మంత్రి అయినప్పుడు కూడా ఒక రాజకీయ సంఘటనలో నా ఎమ్మటి నిలిచారు ఆయన. అటువంటి నాతో వాళ్ళ తండ్రి గారితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. నా తండ్రి నాకు ఇచ్చిన ఆస్తి ఏంటంటే ప్రజల అభిమానాన్ని. చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నేను ఒకటే చెప్తా, మాట్లాడే వాళ్ళని వాళ్ళకి కావాల్సినట్టు మాట్లాడుకొని ఆనందపడమని చెప్తా. ఎందుకంటే వెళ్ళిన ప్రతివాడికి చెప్పే అవసరం మనకు లేదు, మనమేంటో మనకు తెలుసు. నేను జవాబుదారీ ఇద్దరికే ఉంటా. ఒకటి, నన్ను ఓటేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకి. 2, ఆ భగవంతుడికి. ఇద్దరికే నేను జవాబుదారీ. అలాగే నేను చేసిన పని కరెక్ట్ అని నేను నమ్మిన తర్వాత దానిలో నేను ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడతాం అనేది జరగదు. అది దానికోసం ఎంతవరకైనా యుద్ధం చేస్తా. అది నేను నా తండ్రి దగ్గర నుంచి నేర్చుకుంది. అలాగే 30 సంవత్సరాల్లో ఆత్మీయులుగా ఉన్న వాళ్ళతో కలిసి ప్రయాణం ఎన్నో సందర్భాల్లో మేము చూసాం. గెలుపోవటంలోనే ఉంటాయి, ఎన్నో పోరాటాలు చేశాం. కానీ ఎప్పుడు చూడని ఒక విష సంస్కృతి మటుకి మన రాష్ట్రంలో వచ్చింది. రాజకీయం అంటే ఇదివరకు అందరం కూర్చునేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం, పార్టీలు ఏ పార్టీలో ఉన్న శాసనసభ్యులు కలిసేవాళ్ళు. ఇప్పుడు మొన్న 5 సంవత్సరాల విష సంస్కృతి మూలన కలవాలంటే భయపడే పరిస్థితి, మాట్లాడాలంటే భయపడే పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా మేము మా కుటుంబం ఉన్నంతకాలం ప్రజా సేవ కోసం ఉంటాం. మా గొంతులు ప్రజా గళాన్ని వినిపించడానికే ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి 30 సంవత్సరాల నా ప్రయాణంలో నాకు అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. స్వర్ణాంధ్ర విజన్ 2047 రాష్ట్ర దిశను మారుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అన్నారు. వైకాపా హయాంలో ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగిందని చెప్పారు. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించామన్నారు. అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యం. పేదరికం లేని సమాజం అనేది మంత్రంగా తయారు కావాలి. ఆర్థిక అసమానతలను తగ్గించాలి. P4 విధానంలో పేదరిక నిర్మూలన చేయాలి. నాడు విజన్ 2020 సంకల్పంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి ఐటీ ఉద్యోగి వచ్చారు. విజన్ 2047లో భాగంగా ప్రతి ఇంటి నుంచి పారిశ్రామికవేత్త తయారు కావాలి. ప్రతి ఒక్కరికి ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ ఉద్యోగాలిప్పించే దిశగా కృషి చేస్తున్నాం. నైపుణ్య శిక్షణ ఇప్పించి మానవ వనరులను అభివృద్ధి చేస్తామని, నీటి భద్రతకు ప్రాధాన్యమివ్వాలనే కరువు రహిత ఏపీకి శ్రీకారం చుడుతున్నామని అన్నారు. వ్యవసాయానికి సాంకేతికతను అనుసంధానించే అంశాన్ని విజన్లో చేర్చామని
చంద్రబాబు తెలిపారు. ఒకప్పుడు ఐటీ మాట్లాడేవాడిని, ఇప్పుడు డీప్ టెక్నాలజీ మాట్లాడుతున్నాను. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఐటీ అనేది ప్రారంభం. ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రియాలిటీ. ఈ రోజు ఇంకొక స్టెప్ ముందుకు పోతే, ఒకటి డేటా మొత్తం భవిష్యత్తులో ఒక సంపద. ఎవరి దగ్గర ఎక్కువ డేటా ఉంటే, అది కూడా డేటా ఎక్యురసీ ఉంటే, దాని వల్ల ఎన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అవుట్కమ్స్ ప్రొడ్యూస్ చేసే పరిస్థితికి వస్తుంది. రెండోది, ఇంకో పక్కన మీరు చూస్తే సెటిలైట్ ఉంది, ఐఓటీ ఉన్నాయి, డ్రోన్స్ వచ్చాయి, సెల్ ఫోన్ ఉన్నాయి, రియల్ టైం డేటా కలెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తే మనం తీసుకునే నిర్ణయాలు కూడా పర్ఫెక్ట్ గా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మనం ఎంత కష్టపడుతున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంత స్మార్ట్ గా పనిచేస్తున్నాం చాలా ముఖ్యం. రాష్ట్రానికి తక్కువలో తక్కువగా దాదాపు 2.5 దశాబ్దాల పాటు రాజకీయ సుస్థిరత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుల, మత, ప్రాంతాల పరంగా కొట్టుకునే రోజులు ఇక పోయాయన్నారు. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసే పరిస్థితులు ఇక ఉండవన్నారు. చంద్రబాబుకు భగవంతుడు నిండు 100 ఏళ్లు ఆయుష్తో పాటు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సో దీనికి ప్రజలతో పాటు అధికార యంత్రాంగం కూడా, ఇంకా నిన్న మ్యారథాన్ సెషన్ 2 రోజులు మొత్తం మంత్రివర్గంతో సహా మొదటగా వచ్చి చివరిగా వెళ్ళే వ్యక్తి నాలాంటి ముందు వెళ్ళిపోవచ్చేమో, కానీ ముఖ్యమంత్రి గారు మొదటిగా వచ్చి ఆఖరి వరకు ఆయన ఓపికకి మనస్ఫూర్తిగా అసలు ఎన్నిసార్లు మెచ్చుకున్నా సరిపోదు. అంటే అలాంటి వ్యక్తి నేతృత్వంలో, నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నందుకు అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని, ఆయనకి నాలాంటి వాడు ఒకేసారి వెళ్ళి కూర్చుని సరిపోం. ఆయన అపారమైన అనుభవం, ఒక రెవెన్యూ మంత్రిగా, ఒక ఫైనాన్స్ మంత్రిగా ప్రారంభించి ఆయన చేసుకెళ్లే విధానం చూస్తుంటే నాలాంటి వాడికి నేర్చుకోవడానికి. కమిషనర్ పులి శ్రీనివాసులు నల్లపాడు, విద్యానగర్, రెడ్డిపాలెం, ఎల్ఆర్ నగర్ ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రజల స్థానిక సమస్యల పరిష్కారం కోసం చేపట్టే అభివృద్ది పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులు జరిగే సమయంలో దశలవారీగా క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది రికార్డు చేయాలన్నారు. ఎమ్యూనిటీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పనులను ప్రతిరోజు పరిశీలించాలని, నాణ్యతలో లోపం గుర్తిస్తే తక్షణం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. నల్లపాడు రైల్వే స్టేషన్ రోడ్ కల్వర్టు పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే అభివృద్ది పనులకు సిద్ధం చేసే అంచనాలను ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించాలన్నారు. పర్యటనలో ఈఈ కోటేశ్వరరావు, డీఈఈ మధుసూదన్, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో రైతుల సంక్షేమం కోసం ఏమీ చేయకుండా ఇప్పుడు రైతాంగ ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. జగన్ అసలు వ్యవసాయం గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతింటే ఫోటోలకు ఫోజులు ఇచ్చారు తప్ప వారికి నష్టపరిహారం అందించలేదని ధ్వజమెత్తారు. అరడల్పేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధి హామీ, రైతు కూలీలకు ఇచ్చే ఉపాధి హామీని మీ నాయకులు తిన్నది వాస్తవం కాదా? ఎంత దోచుకున్నారో అది మీరు పడతారా? రైతు కూలీలు కూడా రైతుల భాగమే కదా. ఉపాధి హామీలో తిన్నవి మీరు కడతారా? మీ నాయకత్వం మిర్చి, కాటన్ రైతులకు ఏ విధంగా అన్యాయం చేశారు? ఇక్కడే గుంటూరులోనే జరిగింది. మిర్చి రైతుల పేరు మీద ఏ విధంగా దోచుకుంది, కాటన్ రైతుల పేరు మీద ఏ విధంగా దోచుకుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా దోచుకుంది, కాటన్ రైతుల మిర్చి మీద ఏ విధంగా ఉపయోగపడింది ఒకసారి మీరు చెప్తారా వాటి గురించి? కోఆపరేటివ్ బ్యాంక్స్, ఐదోది కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా లోన్స్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కోఆపరేటివ్ బ్యాంకుల్ని ముంచింది మీరు కాదా? దోచుకుంది మీరు కాదా? రైతుల పేరు మీద, కోల్డ్ స్టోరేజ్ పేరు మీద కోఆపరేటివ్ బ్యాంకుల్లో కోట్లాది రూపాయలు దోచుకుంది వైసీపీ నాయకులు కాదా?
ఏలూరు బజార్లోని శ్రీ వాసవి మణికంఠ సేవా భక్త బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో శ్రీ కోదండరామ మందిరం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిటీ ప్రతినిధులు మల్లేశ్వరరావు, మణికంఠ, శివప్రసాద్ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కేరళ సాంప్రదాయ ప్రకారం మహాపడిపూజ శబరిమల సన్నిధానంలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా 18 రకాల పూలతో అభిషేకాలు, 18 ద్రవ్యములతో, నదీ జలములతో మహా అభిషేకములు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ ఉందని, ఈ కార్యక్రమంలో పందల రాజ్యం వంశీకులు కూడా పాల్గొంటారని తెలియజేశారు. 18 సంవత్సరాలు దిగ్విజయంగా ఇక్కడ భక్తులు సహాయ సహకారాలతోటి, మా మెంబర్స్ సహాయ సహకారాలతోటి, ఇక్కడ వ్యాపారస్తులు, మీడియా వారు, పోలీస్ స్టేషన్ వారు అందరూ మాకు ఇప్పటిదాకా మంచి సహాయ సహకారాలు అందించడం వలన 18 సంవత్సరాలు దిగ్విజయంగా జరుపుకున్నాం. ఈ సంవత్సరం 19వ సంవత్సరం. రేపు ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు, ఉదయం గణపతి హోమము, తర్వాత ఆభరణాలు ఊరేగింపు, దాని తర్వాత అభిషేకాలు స్వామివారికి, రాత్రికి మహాపడిపూజ కార్యక్రమము దిగ్విజయంగా జరుపుకోవటానికి గురువుగారి అనుమతితోటి ఈ ముహూర్తం నిర్ణయించి పూజా కార్యక్రమాలు దిగ్విజయం చేయడానికి ముందుకు జరిపిస్తున్నాము. అట్లాగే ఈ సంవత్సరం శబరిమల నుంచి పందల రాజా గారు చేయించున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సంస్థ తరఫున ప్రెసిడెంట్గా ఈ సంవత్సరం నేను ఉండటం జరిగింది. అనంతరం 10:45 స్వామివారికి అభిషేకాల కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం స్వామివారికి నగల ఊరేగింపు ఉంటుంది. ఇదే భాగంగా సాయంత్రం 6:45 మహాపడిపూజ మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈ మహాపడిపూజ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ఆభరణాలు, పందల నుంచి తిరువాభరణాలు ఏవైతే తీసుకెళ్తారో ఆ పందల రాజావారు మన గుంటూరుకి ఇచ్చేస్తున్నారని చెప్పడంలో బాగా గర్వపడుతున్నాం. అందువల్ల అయ్యప్ప భక్తులు, భవానీలు విరివిగా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి స్వామివారి ఆశీస్సులు పొందగలరని కోరుకుంటున్నాం. నవదశ మహాపడిపూజ కార్యక్రమం జరుగుతుందండి. రేపు శనివారం ఉదయం 9:42 గణపతి పూజ, 11 గంటలకి అభిషేక కార్యక్రమాలు, సాయంత్రం 7 గంటలకి మహాపడిపూజ కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమం పప్పా గురుస్వామి గారి ఆధ్వర్యంలో మరియు భజనలు డప్పు శ్రీని వారి ఆధ్వర్యంలో జరుగును. మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మూలం శంకర్ రాజా వర్మ గారు విచ్చేయుచున్నారు మన భజనా కార్యక్రమానికి. కావున భక్తులు, అయ్యప్పలు, మాల ధరించిన వారందరూ వచ్చి ఈ కార్యక్రమానికి విచ్చేసి తీర్థప్రసాదం తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాము. రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ మేరకు రైతులకు అండగా వైసీపీ అనే నినాదంతో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా నగరంలో ప్రదర్శన జరిపి కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్, పార్టీ నేతలు నూరి ఫాతిమా, అంబటి మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై నేతలు తీవ్ర విమర్శలు చేశారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. అదేవిధంగా 2027లోనే జమిలీ ఎన్నికలు వస్తాయని, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని వారు స్పష్టం చేశారు. 1740 రూపాయలు పెట్టి కొనవలసినటువంటి ప్రభుత్వం ఎక్కడ కొంటలా, కొనుగోలు కేంద్రాలే లేవు. ఎవరు కొంటున్నారా అంటే మధ్యలో దళారులు కొంటున్నారు. ఎంత కొంటున్నారా అంటే 13,000, 1,300 లేదా 1,350, మాక్సిమం 1,400 రూపాయలకు మాత్రమే ఇవాళ 75 కిలోలు కలిగినటువంటి ధాన్యాన్ని ఇవాళ కొంటున్నారు. ఎంఎస్పీ ఎంత? 1,740 రూపాయలు కొనవలసినటువంటి ధాన్యాన్ని మాక్సిమం 1,400 రూపాయలు కొనడం వల్ల రైతు దిగుబడిలో నష్టపోకుండా మాత్రమే కాకుండా కొనుగోలులో కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. గుంటూరు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ లో మైండ్ డైమండ్ షోను ప్రారంభించారు. ఈ నెల 17 వరకు ఈ షో కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద జ్యువెలరీ సంస్థ ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ గుంటూరు షోరూంలో మైండ్ డైమండ్ షోని ప్రారంభించింది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అతి వేగంగా పెరుగుతున్న నమ్మకమైన జ్యువెలరీ బ్రాండ్ మలబార్ గ్రూపుకు సంబంధించిన మూలమైన సంస్థ.
ఈ సంస్థ తమ గుంటూరు షోరూంలో ప్రత్యేక వజ్రాభరణాల ప్రదర్శనను ప్రారంభించింది. ఈ డైమండ్ షోని ముఖ్య అతిథులుగా డాక్టర్ శిల్పా సింధూరా కడియాల మరియు పెద్ది రమణారావు, వినియోగదారులు, శ్రేయోభిలాషులు మరియు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు. ఈ డైమండ్ షోలో రోజూ ధరించే నగలు, వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల ఆభరణాలు మరియు ప్లాటినం ఆభరణాల సముదాయాన్ని అందిస్తున్నారు. మీకు నచ్చి సొంతం చేసుకునే విధంగా కేవలం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ గుంటూరు షోరూంలో డిసెంబర్ 13 నుండి డిసెంబర్ 17 వరకు ఈ డైమండ్ షో కొనసాగుతుందని షోరూం హెడ్ నదీర్, మార్కెటింగ్ మేనేజర్ సిహెచ్ గోపీకిరణులు తెలిపారు. ఇవాళ డిసెంబర్ 13th నుంచి 17th వరకు ఈ షోరూంలో ఎగ్జిబిషన్ జరుగుతుంది అండి. ఇక్కడ రకరకాల డైమండ్ జ్యువెలరీ ఎంతో అంటే కళ్ళు జిగేలుమనేలాగా అద్భుతంగా ప్రదర్శన చేస్తున్నారండి. యాక్చువల్గా ఇప్పుడు నేను వేసుకుంది కూడా ఆల్ 3-piece సెట్ డైమండ్ జ్యువెలరీ అండి, విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. అంతా బ్రైడల్ సెట్స్ కానీ అన్ని రకాలుగా కూడా ఉన్నాయండి. అంతేకాకుండా లైట్ వెయిట్ జ్యువెలరీ, కొంచెం చిన్నపిల్లలకి లైక్ డైమండ్స్ చిన్నవి ఆ టైప్ ఆఫ్ జ్యువెలరీ, అండ్ జెంట్స్కి కానీ ఇయర్ రింగ్స్ కానీ లైక్ జెంట్స్కి రింగ్స్ కానీ, లేడీస్కి హెవీ ఇయర్ రింగ్స్, బాజు బంద్, అన్ని టైప్స్ ఆఫ్ డైమండ్ జ్యువెలరీ ఇక్కడ ఎగ్జిబిట్ చేయబడ్డాయండి. సో ఈ అవకాశాన్ని అందరూ గుంటూరులో ఉన్న ప్రతి ఒక్క కస్టమర్స్ కానీ, విజయవాడ కానీ సరౌండింగ్ ఏరియాస్లో వాళ్ళు వచ్చి ఒక్కసారి ఈ డైమండ్ షోని వీక్షించవలసిందిగా కోరుతున్నాను. మలబార్ గోల్డ్ వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఒక వినూత్న పథకాలతో తీసుకొచ్చి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో ఒక సౌకర్యం కలిగించారు. ఇది ప్రతి నెల ఇన్స్టాల్మెంట్గా కొంచెం కట్టుకొని మీ నచ్చిన మోడల్ని సెలెక్ట్ చేసుకొని అది మీద అనిపించుకొని ఇక్కడ ఉంచి అంత అమౌంట్ పే చేసుకుంటూ ప్రతి నెల ఎంత చేసుకుంటూ ఉంటే ఆ వస్తువుని మీరు తీసుకునే రోజున రేటు పెరిగిందనుకోండి, ఇచ్చిన మొట్టమొదటి ఏ రేటు ఉందో ఆ రేటు ప్రకారం మీకు అందిస్తాం. ఎక్కడ ఏ షాపులో ఈ అవకాశం లేదు. ఈ ఎగ్జిబిషన్ ముఖ్యంగా ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే ఆర్నమెంట్స్ మనకి ఇక్కడ పర్చేస్ చేసినట్లయితే డైమండ్ ప్రైస్ మీద అంటే క్యారెట్ ప్రైస్ మీద అప్ టు 25% ఆఫర్ అనేది ఉంది. అలానే ఈ ఎగ్జిబిషన్ టోటల్గా 5 days ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్లో డైలీ వేర్, పార్టీ వేర్, అలాగనే వెడ్డింగ్ వేర్ అండ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రాబోతుండగా ఈ ఆర్నమెంట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో గుంటూరు పరిసర ప్రాంతాల వారు కూడా వచ్చి వీక్షించవలసిందిగా కోరుతా ఉన్నాను. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్, జిల్లా క్రీడా భారత్ వైస్ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన పెదనందిపాడు మాంటిసోరీ LMH CBSE స్కూల్లో క్రీడా కిట్లు, కుటుంబ మిషన్లు పంపిణీ చేశారు. గంటా శివయ్య వ్యాపారవేత్త మురళి సౌజన్యంతో స్కూలుకి క్రీడా కిట్లు, కుట్టు మిషన్లను అందించారు. ఈ సందర్భంగా కొమ్మలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు ఇంటి దగ్గర సమయం కన్నా స్కూల్లో తల్లిదండ్రుల్లాంటి అధ్యాపకుల స్టాఫ్తోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారన్నారు. కనుక విద్యపై మక్కువ పెంచుకోవాలని, క్రమశిక్షణతో మెలగాలని తెలిపారు. మనిషి సంపాదనలో మరణం లేదు అని, కష్టపడి సంపాదించుకోవాలని, ఖర్చుల్లో ఆలోచించి ఖర్చు చేయాలని, నేటి సమాజంలో మనిషికి ఆర్థిక క్రమశిక్షణతో పాటు ఆరోగ్య క్రమశిక్షణ ఎంతో అవసరమని తెలిపారు. ఆరోగ్యంగా జీవిస్తే ఏదైనా సాధించగలమని అన్నారు. సమాజంలో మన ఉన్నతికి మనకు తెలియకుండానే ఎంతో మంది సహాయ సహకారాలు పొంది ఉన్నామని, అందువల్ల మన సమాజానికి చేయూతనిద్దామన్నారు. పెదనందిపాడు శ్రీనివాస ఆయిల్స్ మిల్స్ అండ్ విశ్వతేజ స్పిన్నింగ్ మిల్స్ MD దాసరి శేషగిరిరావు మరియు డైరెక్టర్ LMH CBSE స్కూల్ సెక్రటరీ కరెస్పాండెంట్ ముద్దన నాగరాజకుమారి మాట్లాడుతూ స్కూల్ 50 ఏళ్ల క్రితం చుట్టుపక్కల అనేక గ్రామాల పెద్దల సహాయ సహకారాలతో ఈ స్కూల్ను స్థాపించినట్లు తెలిపారు. ఎంతో మంది ఇక్కడ విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాల్లో ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో మానవతా సంస్థ సభ్యులు రెహమాన్, లక్ష్మీనారాయణ, వెల్నెస్ వరల్డ్ విజయలక్ష్మి, సదాశివరావు తదితరులు పాల్గొన్నారు. అది మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున గంటా శివయ్య గారు అండ్ వ్యాపారవేత్త డి మురళి గారు వాళ్ళ సౌజన్యంతో, గంటా శివయ్య గారు అండ్ డి మురళి గారు వ్యాపారవేత్త వాళ్ళ సౌజన్యంతో ఈ రెండుని మేము ఇక్కడ మీ స్కూల్కి అందించడానికి మేము వచ్చాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, అధ్యాపకులు అందరికీ 50 మంది దాకా ఉన్నారు. అందరికీ మళ్ళీ పెద్దలు, గౌరవ స్టేజీ మీద ఉన్నటువంటి వాళ్ళు, మా రోటరీ, మా మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులందరూ, పెద్దలు, గౌరవనీయులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నా నమస్సుమాంజలి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములతో నేను విరమించుకుంటున్నాను.
ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తూ స్వర్ణాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు యేసుబాబు ఆదేశాల మేరకు లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. వర్గీకరణ అడ్డుకుంటామని అంటున్న మాలకులంలో ఉన్న కొంతమంది స్వార్థ్యప నాయకులకు మాదిగలు మరియు మాదిగ ఉపకులాలు ప్రజల తరపున స్వర్ణాంధ్ర ఎంఆర్పీఎస్ పోరాట సమితి తరపున హెచ్చరికను జారీ చేశారు. ఈ సందర్భంగా మాదిగలు హెచ్చరిక తెలియజేశారు. వర్గీకరణ జరగాలని పోరాటం చేస్తున్న మందకృష్ణ పోరాటం ఆయన ఒక్క కుటుంబ సభ్యులకి న్యాయం జరుపుకోవడానికి కాదని కొన్ని లక్షల కోట్ల జనాభా సంఖ్యలో ఉన్న మాదిగ ఉపకులాల ప్రజలందరికీ రిజర్వేషన్ ఫలాలు అందాలని, విద్యా ఉద్యోగ రాజకీయాల్లో అత్యున్నత స్థానంలో ఉండాలని ఆలోచన చేసినట్లు తెలిపారు. ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ పోరాటాలు చేస్తూ మాదిగ మరియు మాదిగ ఉపకులాల బాధను సుప్రీంకోర్టు ధర్మాసనం తెలియపరిచిందన్నారు. దాని ఫలితమే రిజర్వేషన్ ఫలాలను జనాభా ప్రాతిపదిక కింద వర్గీకరణ జరిగించి 59 కులాల్లో ఉన్న ప్రజలందరికీ న్యాయం చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారన్నారు. అంతేగాని మాల మాదిగలను విడగొట్టి మాల మాదిగలు కొట్టుకుని చచ్చిపోవాలని తీర్పు ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా మంచి జ్ఞానం కలిగి మాదిగలు వర్గీకరణకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో స్వర్ణాంధ్ర ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు మక్కిన ప్రభాకర్ మాదిగ, గుంటూరు నగర అధ్యక్షులు సుబ్బయ్య మాదిగ, ఉపాధ్యక్షులు గూడూరు ఎజ్రా మాదిగ, వన్ టౌన్ అధ్యక్షులు బల్లారపు శ్యామ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే మాలో ఉన్న అన్నదమ్ములు మాలలేని అన్నదమ్ములు అంటున్నారో, అలాగే మాదిగలు మరి మాదిగ ఉపకులాలు తరపున పోరాటం చేస్తున్న మాన్యశ్రీ మందా కృష్ణ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మాలలో కొంతమంది స్వార్థపు బుద్ధి కలిగిన నాయకులను ఈ సందర్భంగా మాదిగల తరపున మాదిగల ఉపకులాల తరపున ఖండిస్తున్నాం. మీ వైఖరి, మీ ఆలోచన రీతి మార్చుకోకపోతే ఇంకా ఎన్ని పోరాటాలైనా చేస్తాం, ఎన్ని ఉద్యమాలైనా చేపడతాం, ఎంతకైనా ఎక్కి వస్తామని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో నిన్న ప్రఖ్యాత దృశ్య కళాకారుడు ఆదర్శ్ బాజీ మల్టీమీడియా విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆదర్శ్ మాట్లాడుతూ మల్టీమీడియా విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. ఒకప్పుడు తాను హిందూ కళాశాల పూర్వ విద్యార్థినని, నేడు దేశవ్యాప్తంగా ఎన్నో ఎగ్జిబిషన్స్ పెట్టి తన పెయింటింగ్స్ ని ప్రదర్శిస్తున్నానని, ఇటీవల తాను గీసిన డ్రాయింగ్ అధిక మొత్తంలో కొన్నారని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి, ఎలైట్ కోర్సెస్ డైరెక్టర్ డాక్టర్ జె ఉమామహేశ్వరరావు, అధ్యాపకులు మరియు మల్టీమీడియా విద్యార్థులు పాల్గొన్నారు. తర్వాత ఇది ఆర్ట్ అయినప్పుడు ఇందులో ఒక సైన్స్ ఉంటుంది. మీరు ఏ సర్ఫేస్ మీద డ్రాయింగ్ చేస్తారు, క్యాన్వాసా, పేపరా, ఆర్ట్ పేపరా, దేనికి మీకు సూట్ అవుతుంది బాగా నేను అక్కడతోనే నేను దాంట్లో గత 7 దశాబ్దాలుగా స్వతంత్ర భారతదేశంలో అగ్రవర్ణ రాజకీయ కుట్రలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ప్రజలు నిరంతరం దగా పడుతూనే ఉన్నారని లోక్తాంత్రిక్ జనతాదళ్ రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఇంజనీరింగ్ బూరుగురత్నం ఆరోపించారు. బ్రాడీపేట అంబేద్కర్ కూడలి అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు నల్లపాడు సీతారామ టౌన్షిప్ ఎదురుగా ఉన్న బహిరంగ ప్రదేశంలో జరగనున్న వర్గీకరణ వ్యతిరేక వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. వర్గీకరణ క్రీమీ లేయరు మన ఓట్లను చీల్చటం, వర్గీకరణ క్రీమీ లేయరు మాలలను, ఎస్సీలను, భారతీయులను, ఓసీ సూత్రులను కూడా కలిపి అంటరాని వారిగా డిగ్రేడేట్ చేస్తూ ఇంకా పాలితులుగానే ఉంచడానికి చేస్తున్న రాజకీయ కుట్ర, ఈ రాజకీయ కుట్రను వద్దని నిలదీద్దాం. క్రీమీ లేయర్ చేయాలంటే భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో యూరోషియన్లు, విదేశీయులు, ఆర్యన్లను మొదట క్రీమీ లేయర్ చేయాలి. వర్గీకరణ క్రీమీ లేయర్ చేయాలంటే ఓసీలను మొదట వర్గీకరణ చేసి ఆర్యన్లు, విదేశీయులు, యూరోషియన్లను దోచుకుంటున్న ఓసీ సూత్రుల వాటాను వాళ్ళకి ఇప్పించాలి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర విజన్ 2047 ప్రారంభించనున్నారు.
ప్రజారంజక పాలనకు భవిష్యత్తు స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి నాంది పలకడానికి విజన్ 2047 విజయవంతం కావాలని కాంక్షిస్తూ బైక్ ర్యాలీ జరిగింది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పిలుపు మేరకు కార్పొరేటర్ పోతురాజు సమత, పార్టీ నేతలు జాగర్లమూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నసీర్ కార్యాలయం దగ్గర నుంచి ఈ బైక్ ర్యాలీని పలువురు కార్పొరేటర్లు, కూటమి నాయకులు కలిసి ప్రారంభించారు. 2047 విజన్ విజయవంతమై ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమానికి ఈరోజు భారీ ఎత్తున మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు భారీగా ర్యాలీగా మేము విజయవాడ బయలుదేరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా, సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు నుంచి ఆ రోజు వరకు మన యొక్క ప్రగతిని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఈ రోజున బాబు గారు ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. దాని యొక్క దశాని నిర్దేశించబోతా ఉన్నారు. దీని సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు యావత్తు, అలాగే జనసేన పార్టీ, అలాగే బీజేపీ పార్టీ, కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఈ రోజున భాగస్వాములు అవుతా ఉన్నాము. ఈ రోజున గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి యొక్క ఆదేశాల మేరకు అందరం కూడా భారీ ఎత్తున అనేక వాహనాల్లో ఈ రోజునటువంటి విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియానికి బయలుదేరి వెళ్తా ఉన్నాము. 33/11 kV సబ్స్టేషన్ మరమ్మతుల నిమిత్తం రామిరెడ్డి తోట, ప్రకాష్ నగర్, గణేశ్వరరావుపేట, ఓల్డ్ క్లబ్ రోడ్, గుంటూరు వారితోట, అరండల్పేట 1 నుండి 4 లైన్స్ మరియు పొన్నూరు రోడ్డు, సంగడిగుంట, ఐపీడీ కాలనీ ప్రాంతాలలో విద్యుత్ నిలిపివేయడం జరుగుతుందని గుంటూరు 1 టౌన్ విద్యుత్ అధికారి షేక్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు. డాక్టర్ కేఎల్పీ స్కూల్ విద్యార్థులు నగరంలో జరిగిన పుస్తక మహోత్సవంలో వివిధ పోటీలలో పాల్గొని విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ డాక్టర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ చిన్న తరగతుల నుండి విద్యార్థులకు తెలుగు ప్రత్యేకంగా నేర్పుతామని తెలిపారు. పోటీలలో గెలిచిన విద్యార్థులను అభినందించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని సైన్స్ కళాశాలకు చెందిన E&IT విభాగం వారు ఎంబెడెడ్ సిస్టమ్స్ మరియు ఇన్స్ట్రుమెంట్స్లతో వాటి పాత్ర గురించి జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అమర్ చవన్ విట్ అమరావతి కీలక ఉపన్యాసం చేశారు. Students, this year, this is a record break in the history of electronics and instrumentation, as there are 16 seats previously and plus self-supporting series of 10 seats. Now 26 admitted, sir, and some more are asking, but it is not possible either to the university or to the APSI, sir. So that is one more thing, sir. And recently the students of the first year have been to this inter college played at Vijayawada and Siddhartha Mahila College, and they have won the overall championships and making in 5 to 6 years number 1. That means they got the first prizes, sir. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.